గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే డబ్బులు అండ్ తనకు పుట్టిన పాపకి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉండేది ఆ అమ్మాయి. ఎందుకురా ఈ కర్మ అంటే, కట్టుకున్న మొగుడు ఒక సైకో అండ్ ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసుల సహాయంతో అక్కడి నుంచి ఆ పాపను తీసుకొని కట్టు బట్టలతో బయటపడింది. ఇంకా ఆ దిక్కు తోచని పరిస్థితుల్లో తన అక్క దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు తన దగ్గర ఉంది. అండ్ అప్పుడే పెళ్ళైన వాళ్ళ అక్క కూడా భారం కాకూడదని తను ఆ చిన్న పాపను తీసుకొని స్కాట్లాండ్లో ఒక చిన్న ఫ్లాట్కి మూవ్ అయింది. చూస్తే చదువుకున్న అమ్మాయి, కానీ తన లైఫ్లో జరిగిన ఈ సంఘటనలన్నీ తనని డిప్రెషన్లోకి నెట్టేశాయి. చచ్చిపోదాం అనుకుంది, కానీ తన పాప మోహన్ చూసి ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంది. పాపను చూసుకుంటూ మెంటల్ థెరపీ సెషన్స్ అటెండ్ అయ్యేది. ఇంకా తనకు వచ్చిన ఒక ఆలోచనతో ఒక బుక్ రాయడం స్టార్ట్ చేసింది. బుక్ అంటే మీరు అనుకోవచ్చు, పాపను వేరే వాళ్ళు చూసుకుంటే తను హ్యాపీగా రాసుకునేది అని. కాదు, తను ఈ పుస్తకాన్ని పాపను చూసుకుంటూ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి, కొంచెం బుక్ తను జాబ్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో రాస్తే, మరి కాస్త తను పనిచేసే ఒక కేఫ్లో రాసేది. సరే, ఇప్పుడు ఈ బుక్ రాసి మరి పబ్లిషర్స్కి పంపించాలి. తన దగ్గర జిరాక్స్ కాపీలు చేయాలంటే డబ్బులు ఉండేవి కావు. అందుకని ప్రతిసారి బుక్ అంతా టైప్ చేసి ఆ మాన్యుస్క్రిప్ట్ని ఒక్కో పబ్లిషర్స్కి పంపించేది. అలా తను 11 సార్లు లండన్లో ఉన్న ఫేమస్ పబ్లిషర్స్ హార్పర్ కాలిన్స్, పెంగ్విన్ బుక్స్, స్కోలాస్టిక్, మెక్మిలన్ ఇలాంటి వాటికి పంపింది. కొంతమంది అయితే అసలు పట్టించుకోలేదు, కొంతమంది అయితే సారీ, మరి కొంతమంది కాస్త ముందుకెళ్ళి దీన్ని అసలు ఒక బుక్ అంటారా, ఇంత దరిద్రమైన స్క్రిప్ట్ నా జీవితంలో చూడలేదని రిప్లైలు వచ్చేవి. అయినా సరే ఈ అమ్మాయి పట్టు వదలలేదు. ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి ఒక చిన్న పబ్లిషర్ దగ్గరికి మాన్యుస్క్రిప్ట్ని పంపింది. ఆ పబ్లిషర్ 8 ఏళ్ల కూతురు ఈ బుక్ చదివి తనకి విపరీతంగా నచ్చిందని చెప్పింది. ఆ బుక్కే హ్యారీ పాటర్ అండ్ ద ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్. అండ్ ఆ అమ్మాయే జేకే రౌలింగ్. ఇంకా ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ. స్టాటిస్టిక్స్ బట్టి 2023 వరకు సుమారు 6 కోట్లకు పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి, మేకింగ్ ఇట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ నావెల్ ఇన్ ద హిస్టరీ. జేకే రౌలింగ్ జర్నీ చూస్తే మనం అంతా కొన్ని నేర్చుకోవాలి. మీరు జీవితంలో వెళ్ళే దారి ఎప్పుడూ సాఫీగా ఉండదు, కానీ మీరు ఏంటని తెలుసుకునేది కష్టం వచ్చినప్పుడే. చుట్టుపక్కన ఉన్న జనాల మాటలు విని కుంగిపోతే మీకన్నా మూర్ఖులు ఇంకెవరో ఉండరు. మీ మీద మీకుండే నమ్మకమే ముందుకు తీసుకెళ్తుంది. జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని మీరు ప్రతికూలంగా మార్చుకోవాలి. అండ్ వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే హిస్టరీలో జరిగిన ప్రతి గొప్ప విషయం ఒక మనిషి ఆలోచనలోంచి పుట్టిందే. సో బీ స్ట్రాంగ్ అండ్ థింక్ స్ట్రాంగ్.